అమ్మాయిని చూపించి వాళ్ళ అమ్మాయితో చెప్తారనమాట, ఈ అమ్మాయిలా ఉండాలి, ఈ అమ్మాయిలా చదువుకోవాలి, ఈ అమ్మాయిలా బిహేవ్ చేయాలని మీ గురించి వేరే పేరెంట్ వాళ్ళ అమ్మాయికి లేదా వాళ్ళ అబ్బాయికి చెప్తే మీ ఫీలింగ్ ఏంటి? ఒకసారి ఊహించుకోండి. ఓకేనా? మనం అనుకుంటాం కదా, నా రోల్ మోడల్ అబ్దుల్ కలాం అని, లేదంటే ఇది అది అని చాలా మందిని. వాళ్ళు మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుని అబ్బా ఉంటే ఈ అబ్బాయిలా ఉండాలి, ఉంటే ఈ అమ్మాయిలా ఉండాలి అని అనుకుంటే కనుక మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీ కదా, మీకు మీ పేరెంట్స్కి కూడా. సో ఎప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి. మన దాకా వచ్చేటువంటి పనులు ఏంటనంటే వాటర్ వేస్ట్ చేయకూడదు, పవర్ వేస్ట్ చేయకూడదు, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, టైం వేస్ట్ చేయకూడదు, టీచర్స్ చెప్పేదాన్ని వినాలి, పేరెంట్స్ చెప్పేదాన్ని వినాలి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి, మన ఎడ్యుకేషన్లో టైం వేస్ట్ చేయకుండా మనం ఎప్పటికప్పుడు చదువుకోవాలి. ఇవన్నీ ప్రజెంట్ మీ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చేస్తే అదే మీకు గుడ్ బిహేవియర్, రేపొద్దున మీకు మంచి ఫ్యూచర్ అనేది తెచ్చిపెడుతుంది. సో ఈ రోజు నుంచి కూడా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కంటిన్యూ చేయాలి, అలాగే చేయలేని వాళ్ళు స్టార్ట్ చేయాలి. చేస్తారు కదా? ఎంతమంది చేస్తారు? రియల్లీ వెరీ నైస్. సో వెనకాల ఎవరు రేస్ చేయట్లేదు అంటే కంటిన్యూ చేయరు, స్టార్ట్ చేయరునా? ఒకసారి మళ్ళీ రైస్ చేయండి. అంటే చాలా మంది పీపుల్ రైస్ చేయట్లేదు. Maybe they don't want good behavior, they don't want good future. So ఎప్పుడు కూడా గుడ్ పర్సన్స్ కూడా గుడ్ బిహేవియర్ కానీ గుడ్ పర్సన్స్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్.